ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఉద్యోగ విరమణ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. తీర్పు ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అతను అప్పటి వరకు చేసిన పూర్తి సర్వీసు రద్దయినట్లుగానే పరిగణించబడుతుంది. అంటే రాజీనామా చేసిన క్షణం నుంచి ఆ ఉద్యోగి తన గత సర్వీస్ ఆధారంగా పొంది హక్కులన్నిటిని కోల్పోతారని కోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఇలా రాజీనామా సమర్పించిన ఉద్యోగులు భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనాలు పొందడానికి పూర్తిగా అనర్హులు అవుతారని కోర్టు స్పష్టం చేసింది. ఇందులో కేవలం సాధారణ పెన్షన్ మాత్రమే కాకుండా సదరు ఉద్యోగి మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు అందే ఫ్యామిలీ పెన్షన్ కూడా వర్తించదు. పదవి విరమణ తర్వాత లభించే ఇతర ఆర్థిక ప్రయోజనాలకు కూడా రాజీనామా చేసిన వారు దూరం అవుతారు. ఈ తీర్పు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డీటీసీలో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా వెలువడింది. సదరు ఉద్యోగి తన విధులకు రాజీనామా చేయగా డీటీసీ యాజమాన్యం దాన్ని ఆమోదించింది. అయితే రాజీనామా తర్వాత తనకు పెన్షన్ రావడం లేదని సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు డీటీసీ వాదనను సమర్థించింది. ఉద్యోగి రాజీనామా చేయడం అంటే తన గత సర్వీసును స్వచ్ఛందంగా వదులుకోవడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. స్వచ్ఛంద పదవి విరమణ, వీఆర్ఎస్ మరియు సాధారణ రాజీనామా మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. చాలా మంది ఉద్యోగులు ఈ రెండింటిని ఒకటిగానే భావిస్తారు. కానీ చట్టపరంగా వీటి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. స్వచ్ఛంద పదవి విరమణ అనేది సంస్థ నిబంధనల ప్రకారం ఒక నిర్ణీత కాలం, అంటే ఉదాహరణకు 20 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత తీసుకునే నిర్ణయం. ఇలా వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయి. దీనివల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఉంటుంది. కానీ రాజీనామా అనేది దీనికి పూర్తిగా విరుద్ధం. రాజీనామా అంటే కేవలం ఉద్యోగాన్ని వదలడమే కాకుండా ఆ ఉద్యోగంతో ముడిపడి ఉన్న గత సర్వీసు ప్రయోజనాలను కూడా పూర్తిగా వదులుకోవడం. రాజీనామా చేసిన ఉద్యోగికి కేవలం అతని ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ మరియు సొంత పొదుపు మొత్తాలు మాత్రమే అందుతాయి తప్ప ప్రభుత్వ పరంగా వచ్చే పెన్షన్ వంటి రాయితీలు ఉండవు. ఈ తీర్పు ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు ఒక గట్టి హెచ్చరిక వంటిది. పలువురు న్యాయ నిపుణులు మరియు విశ్లేషకులు ఈ తీర్పును విశ్లేషిస్తూ ఉద్యోగులు తమ సేవా నియమాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ఆవేశంలోనూ, భావోద్వేగ కారణాల వలనో లేదా ఇతర సంస్థల్లో మెరుగైన అవకాశాలు వచ్చేయన్న తొందరతోనూ రాజీనామా చేస్తే భవిష్యత్తులో పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగి తన సర్వీసు కాలాన్ని పూర్తి చేసి పెన్షన్ ప్రయోజనాలతో తప్పుకోవాలి అనుకుంటే వారు తప్పనిసరిగా స్వచ్ఛంద పదవి విరమణ వీఆర్ఎస్ మార్గాన్ని ఎంచుకోవాలి. అలా కాకుండా సాధారణ రాజీనామా చేస్తే అది వారి ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కులు మరియు సర్వీసు నిబంధనల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు మరోసారి గుర్తు చేసింది. దీనివల్ల ఉద్యోగులు తమ కెరియర్ పరంగా నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం శ్రేయస్కరం. తన జీవితకాల కష్టార్జితం వృధా కాకూడదంటే చట్టపరమైన నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.